श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम श्री साईराम। साई बंधुलरा, आत्मस्वरूपुलरा, प्रेमस्वरूपुलरा, अंदरिकी नमस्कारम। सदा सत्स्वरूपम चिदानंदकंदम जगत्संभवस्थान संहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री साईराम। బాబా గారు ఎందుకు అవతారం ధరించారు అని ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి లక్ష్యాలను సాధించే నిమిత్తం బాబా గారు అవతారం ధరించినట్టుగా తెలుస్తుంది. వాటిల్లో కులమతాల గోడలను కూల్చివేసి సమసమాజ స్థాపన వారి లక్ష్యం. ఇది విస్తృతమైనటువంటి లక్ష్యం, ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన లక్ష్యం. బాబా భక్తుల్లో కనిపించినంత సమభావన మరి ఇంకెక్కడ కనిపించదు. అన్ని దైవారాధనలో కూడా ఆ దైవాన్ని దేవుడిగా భావించుకొని మిగతా దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు అని చెప్పే గొప్ప గొప్ప స్వామీజీలు ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. అనాదిగా మన దేశంలో ఆ విధమైనటువంటి భావజాలంతో భక్తులు తయారయ్యారు. కానీ ఒక బాబా మార్గంలో మాత్రమే అందరు దేవతల్ని ఆరాధించటం, అన్ని మార్గాల్ని గౌరవించటం, కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించటం, ఇది బాబా భక్తుల్లో మాత్రమే కనిపించే ఒక విశిష్టమైనటువంటి లక్షణం. ఇది మన వేదం ఉపనిషత్తు తెలుసుకున్నవారు మాత్రమే ఆచరించేది. దురదృష్టం కొద్దీ వేదోపనిషత్తులు చదివిన వాళ్ళు కూడా కుల మతాలు అంటరాంతరాలు బాగానే ఆచరించారు, పెంచి పెద్దవి చేశారు, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు. అంటే వేదం ఉపనిషత్తు చదివిన తర్వాత సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మను దర్శించాలి, ఆ జ్ఞానం రావాలి. కానీ అవి చదివిన వాళ్ళే అంటరానితనాన్ని సృష్టించారు. అందుకనే బాబాగారి అవతారం అవసరమైంది. వేదం ఉపనిషత్తు చెప్పిన సర్వప్రాణికోటిలో పరమాత్మను దర్శించమని చెప్పిన జ్ఞానాన్ని మనకు అతి సులభంగా అందజేశారు సాయినాథుల వారు. అందుకనే మొదట చెప్పినట్టుగా సాయి భక్తులకు ఆ జ్ఞానం చాలా వరకు లభించి ఆచరించి తరిస్తున్నారు. కనుకనే సాయితత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సాయి భక్తుల మీదే కాదు, సకల ప్రపంచం మీద ఉంది. ప్రపంచ శాంతిని కోరుకునే వారి అందరి మీద ఆ బాధ్యత ఉంది. ఆ విధంగా బాబాగారి అవతారాల్లో సర్వమత సామరస్యం, సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి ముఖ్యమైన లక్షణం, వారి అవతార ధ్యేయం. ఆ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిల్లో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే, సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం. ఆయన యొక్క భక్తుల కోరిక మేరకు మానవ రూపంలో అవతరించిన పరమాత్మ అని చెప్పాడు ఉపాసని బాబా. భక్తులు ప్రార్థన చేస్తేనే భగవంతుని అవతారం. శుద్ధమైన భక్తులు, మహర్షులు, తపో సంపన్నులు ప్రార్థన చేసినప్పుడే ఆ పరమాత్మ పరతత్వం ఒక ఆకారం ధరించి భూమి మీదికి వస్తుంది.
కనుక అనేక మంది భక్తుల ప్రార్థనను ఆలకించి బాబావారు మానవ రూపంలో అవతరించారు. పరమాత్మ వారి ప్రార్థన ప్రపంచ శాంతి ఓం సాయిరామ్. వారి ప్రార్థన ప్రపంచ శాంతి ఒకటి, మరొకటి అయ్యా మేము అనేక జన్మలుగా మీ పాదాలు పట్టుకొని ఉన్నాం, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాం, అయినా మేము ఇంకా మోక్షాన్ని పొందలేకపోయాం. కనుక మరొక్క అవకాశాన్ని మాకు ఇవ్వండి, మరొకసారి మీరు ఈ భూమి మీద అవతరించి మాకు మార్గనిర్దేశకత్వం చేయండి, మేము మోక్షాన్ని పొందే ప్రయత్నం ఈ జన్మలో అయినా తప్పకుండా చేస్తాం అని కొంతమంది ఎవరైతే ముముక్షువులు ఉన్నారో వారి ప్రార్థనని అనుసరించి కూడా, ఆలకించి కూడా, వారిని ఉద్ధరించడానికి కూడా ఆ పరమాత్మ పరతత్వం మానవ రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. కనుక బాబా అవతారంలో ముముక్షువుల్ని ఉద్ధరించడానికి, మోక్షాన్ని ప్రసాదించడానికి కూడా వారు వచ్చారు. అది కూడా ఒక కారణమైంది. అలా బాబాగారి పాదాలు పట్టుకొని మోక్షం పొందాలి అని తపించిన భక్తుల్లో మొట్టమొదటివాడు మహల్సాపతి. బాబా చరిత్రలో మనకు మొట్టమొదట బాబాగారిని దర్శించిన వారు చాందిపాటీలు, ఆ తర్వాత మహల్సాపతి. అయితే చాందిపాటీలు మళ్ళీ కనపడ్డు, కానీ మహల్సాపతి బాబాగారితో చివరి వరకు ప్రయాణం చేశాడు. వారిని ఆశ్రయించి వారి మార్గ నిర్దేశకత్వంలో తనను తాను తీర్చిదిద్దుకొని మోక్షాన్ని పొందాడని చెప్పేస్తాను. ఒకవేళ పొందలేదని మీకు అనిపిస్తే అది మీ అభిప్రాయం, తప్పేం లేదు. యద్భావం తద్భవతి, మీ దృష్టి మీది, నా దృష్టి నాది. నా దృష్టిలో ఆయన మోక్షం పొందాడు అనుకుంటున్నాను. కనుక మహల్సాపతి గురించి మనం ఈరోజు కొంత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహల్సాపతి గారు బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించారు. బహుశా విశ్వబ్రాహ్మణ అనుకుంటాను, లేదా బ్రాహ్మణే. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, తేదీలు, పేర్లు వీటికి నాకు ఇంపార్టెన్స్ కాదు. ఏదైతే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, అజ్ఞానాన్ని తొలగిస్తుందో ఆ విషయంలో మాత్రమే నేను ఖచ్చితంగా ఉంటాను. ఇంకా ఈ పేర్లు, ప్రదేశాలు, తేదీలు, పదార్థాల అర్థాలు, వస్తువుల పేర్లు, ఇక్కడ పిలిచే పేరు, అక్కడ పిలిచే పేర్లు, ఇది విషయ పరిజ్ఞానం, తప్పులేదు, తెలుసుకోవచ్చు. కానీ ఆత్మజ్ఞానాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ప్రసాదించేవి కాదు, అజ్ఞానాన్ని పోగొట్టేవి కాదు. కనుక వాటికి నేను ఎక్కువగా టైం కేటాయించలేను. కనుక మహల్సాపతి గారు బ్రాహ్మణుడైనా, విశ్వబ్రాహ్మణుడైనా బ్రాహ్మణుడు, అందులో నో డౌట్ బ్రాహ్మణత్వం ఉంది. ఖండోబా మందిరం పూజారి కదా, ఎక్కడో మైండ్ ఎప్పుడో చదివింది జ్ఞాపకం, విశ్వబ్రాహ్మణుడేమో అనేసి. కనుక బ్రాహ్మణుడిగానే సంబోధించుకుందాం. మోక్షానికి అర్హత ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు కాకపోతే మరెవరవుతారో, కనీసం ఆ ప్రకారంగా ఆలోచించిన బ్రాహ్మణుడే. కనుక టెక్నికల్ మిస్టేక్స్ పట్టుకొని మీరు ఇబ్బంది పడవాకండి. నేను ఇబ్బంది పడట్లేదు. ఒకవేళ ఈయనకి ఇన్ని సత్సంగాలు చెప్తాడు, ఇవి కూడా తెలియదా అని మీరు అనుకుంటే సంతోషం. తెలియదని నేనే ఒప్పుకుంటున్నాను కదా. కాబట్టి మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడమే కాకుండా మంచి సంస్కారం, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగిన కుటుంబంలో జన్మించడమే కాకుండా స్వయంగా పుట్టుకతోటే మహల్సాపతి గొప్ప వైరాగ్య సంపన్నుడు. ఈ జీవితం మీద, ఈ జీవితంలో సుఖాల మీద ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు మొదటి నుంచి. అందుకనే డబ్బు సంపాదించాలి అనే వెంపర్లాట అతని జీవితంలో ఎక్కడ కనిపించలేదు. ఖండోబా మందిర పూజారిగా పనిచేస్తూ కంసాలి వృత్తి చేసేవాడు. ఇప్పుడు నా మైండ్
కరెక్ట్గా వచ్చింది. అంటే కంసాలి వృత్తి చేసేవాడు బంగారు పని అంటే ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణుడు అయి ఉంటాడు. ఆ కంసాలి వృత్తి చేస్తూ దాని మీద వచ్చే 10 రూపాయలతో జీవించేవాడు. చిన్నతనం నుంచే గొప్ప వైరాగ్యం, భక్తి, భగవంతుని యందు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం. అలాగే నీతి, నిజాయితీ, ధర్మం ఏవైతే భక్తుడికి ఉండవలసిన మంచి లక్షణాలు అని శాస్త్రం చెప్పిందో, మహాత్ములు చెప్పారో అవన్నీ పునికి పుచ్చుకున్నాడు. కనుకనే బాబా లాంటి అవతార పురుషుడికి నామకరణం చేసే అదృష్టం బాబా గారు అతనికి ఇచ్చారు. ఎవరికి ఊరికే ఏమి ఇవ్వడు. దాసగణ మహారాజుకి తన మీద చిన్న చిన్న గ్రంథాలు రాసే అవకాశం ఇచ్చాడు. ఎక్కువగా వాక్కుతోటి హరికథల ద్వారా తనను ప్రచారం చేసే భాగ్యాన్ని దాసగణ మహారాజుకి ఇచ్చాడు. అతను ఆ సామర్థ్యం కలిగి ఉన్నాడు, ఆ అర్హత కలిగి ఉన్నాడు. ఎంతోమంది విద్యావంతులు బాబా భక్తులుగా ఉన్నా 5వ తరగతి మాత్రమే చదివినటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్ చేత తన చరిత్ర రాయించుకున్నాడు. ఆ భాగ్యం, ఆ అదృష్టం, ఆ అర్హత అతనికి ఉంది. అలాగే తనకు సాయి అని నామకరణం చేసే అర్హత మహల్సాపతికి ఉంది కాబట్టి అతనికి ఇచ్చాడు. గురువు అర్హత లేని వాళ్ళకి ఏమీ ఇవ్వడు. నువ్వు కాకాపడితే ఇవ్వడు. ఆయనతో నీకు రక్త సంబంధం ఉంటే ఇవ్వడు. నీకు అర్హత ఉంటే తప్ప గురువు ఏమీ ఇవ్వడు. నువ్వు సేవ చేసినా ఇవ్వడు. సేవ చేస్తే, నిస్వార్థ సేవ చేస్తే, నిష్కామ సేవ చేస్తే నిన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఇవ్వదలుచుకున్న దాన్ని పొందే అర్హత పొందటానికి కావలసిన పనులు నీతో చేయిస్తాడు. అలా ఆయన చెప్పినప్పుడు నువ్వు వాటిని శ్రద్ధాభక్తులతో చేస్తే అప్పుడు నీకు అర్హత వస్తే అప్పుడు ఇస్తాడు ఇవ్వదలుచుకుంది. అంతేగాని పొగిడితే ఇవ్వడు, సేవ చేస్తే ఇవ్వడు, డబ్బులు ఇస్తే ఇవ్వడు, రక్త సంబంధం ఉంటే ఇవ్వడు. అర్హత ఉంటేనే ఇస్తాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరికి ఇచ్చాడు? సిద్ధయ్యకి ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న ఇతర హిందూ శిష్యులకు ఇవ్వలేదు, భార్యకి ఇవ్వలేదు, పిల్లలకి ఇవ్వలేదు. అది ఆధ్యాత్మిక మార్గం అలా ఉంటుంది. ఇప్పుడు అలా లేదులేండి. చాలామంది గురువులు అనేవారు లేదా భక్తులు అనేవారు తమ తదనంతరం తమ కుటుంబాలకే రాసిస్తారు. అర్హతలు నేను చూడరు. ఒక గొప్ప భక్తుడు, ఒక మంచి భక్తుడు ఉన్నా, మనకు తెలిసిన వారు ఉన్నా, వారు మన సంస్థల్ని, వ్యవస్థల్ని నడపగల సామర్థ్యం వారికి పుష్కలంగా ఉన్నా, అలా లేదు, మన కుటుంబ సభ్యులకే రాసిస్తారు. అది ఒక భక్తి. అది వారికి తెలిసిన జ్ఞానం, వారు అనుసరించే జ్ఞానం, తప్పేం లేదు. కానీ ఉత్తమ గురువులు మాత్రం అర్హతను చూసి మాత్రమే ఇస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవి ఏవైనా ఆధ్యాత్మిక అర్హతలు ఉన్నవారికే ఇస్తారు. భౌతిక అర్హతలు సంబంధం లేదు కదా. ఆధ్యాత్మికానికి భౌతికానికి ఏం సంబంధం? అంటే భౌతిక అర్హతలు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం. దాంట్లో నిష్కామ భావం ఉండాలి, నిరహంకార భావం ఉండాలి, నిరభిమాన లక్షణం ఉండాలి, సమభావన ఉండాలి, శాంతం ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. ఇలా అనేకమైన ఉత్తమ గుణాలు ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో. అలా ఉన్నవారినే వారు శిష్యులుగా స్వీకరించి వారికి తన జ్ఞానాన్ని పంచుతారు. పరిపూర్ణంగా తమ తర్వాత తమంతటి వారిని ప్రకటిస్తారు. అలా వైరాగ్యంలో గొప్ప స్థాయికి బాబా తర్వాత ఉపాసన బాబా వెళ్ళాడు. అందుకనే బాబా గారు ఉపాసన బాబాని తనతో సమానంగా చేస్తా అన్నాడు. నిజంగానే ఆయన తర్వాత అంతటి స్థాయిని ఏమాత్రం కొద్దిగా అందుకున్నాడు అంటే ఉపాసన బాబా. ఆయన గమ్యం చేరుకోకపోవచ్చు, కానీ ఆయన యొక్క సాధన సంపత్తి, దానికి సంబంధించి ఆయనకు వచ్చినటువంటి అర్హతలు చాలా ఎక్కువ. అర్హతలు లేకుండా మోక్షం పొందేయచ్చు. నాకేమీ అక్కర్లేదు, నేను ఏ సాధనలు చేయను, నాకేమీ అక్కర్లేదు, నాకే సాధనలు తెలియదు, నాకు రాదు
అన్న మోక్షం వచ్చేస్తుంది. ఎందుకని ఏమీ అక్కర్లేదు అనుకోవడమే మోక్షం. ఉపాసన బాబా చాలా సాధనలు చేశాడు, అలాగే కొన్ని కావాలనుకున్నాడు, అక్కడ అయిపోయింది. సరే, ఆయన పక్కన పెడితే మహర్షాపతి గారు ఉత్తమ గుణసంపన్నుడు, వైరాగ్య పురుషుడు, మోక్షం కోసం జన్మించినటువంటి వాడు. కనుక బాబాగారు మహర్షాపతిని, రాధాకృష్ణమాయి లాంటి వారిని, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారిని, తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వారిని, రేగే లాంటి వారిని, ఇలా కొంతమంది ఉత్తమ భక్తుల్ని మోక్షం స్థాయికి ఒక మెట్టు ఎక్కించడానికి అవతరించారు. అటువంటి వాళ్ళు మహర్షాపతి. అటువంటి మహర్షాపతి ఉత్తమ కుటుంబంలో జన్మించాడు, ఉత్తమ సంస్కారాలని కలిగి ఉన్నాడు, మోక్షానికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. కనుకనే బాబాగారికి సాయి అనే పరమ పవిత్రమైన నామకరణం చేసే అర్హతను పొందాడు. అక్కడే ఆయన అర్హత తెలుస్తుంది. ఆ తర్వాత షిరిడిలో బాబాగారు నివసించిన 60 సంవత్సరాలు బాబాతో కలిసి జీవించాడు, బాబాతో కలిసి శయనించాడు. బాబాగారు అతనికి సంపూర్ణమైన వైరాగ్యాన్ని, ఇంకా చెప్పాలి అంటే ఎక్కడన్నా ఒక 1% సాంసారిక కోరికలు కానీ సాంసారిక బాధ్యతలు కానీ ఉంటే అవి కూడా లేకుండా చేయడానికి ఆ కంసాలి వృత్తి కూడా మానిపించేశాడు. ఆ సంపాదించే 10 రూపాయలు కూడా లేకుండా చేశాడు. మరి నా కుటుంబం పరిస్థితి ఏమిటి బాబా అంటే, నేను చూసుకుంటాలే అన్నాడు. చూసుకున్నాడు. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ఆయనే చూసుకున్నాడు. ఇప్పటికి కూడా మహర్షాపతి గారి మనవల్ని, ముని మనవల్ని కూడా ఆయనే చూసుకుంటున్నాడు. లక్షల కోట్లు ఆదాయం వారి కుటుంబాలకు వస్తున్నాయి. సరే, ఆ లక్షల కోట్లతోటి వారికి మోక్షం వస్తుందా? ఎందుకు లక్షల కోట్లు బాబాగారి పేరు మీద సంపాదించుకోవాలి? బాబాగారు ద్వారా మనం పొందవలసింది లక్షల కోట్ల లేదా మోక్షమా? వాళ్ళ తాతగారు ఏమీ కోరుకున్నారు? మోక్షాన్ని కోరుకున్నారు, లక్షల కోట్లు కోరుకోలేదు. ఇప్పుడు వారి మనమల్లకి లక్షల కోట్లు వస్తున్నాయి. వాటిని వారు స్వీకరిస్తున్నారు, మనలాంటి భక్తులు అలవాటు చేస్తున్నారు. సరే, ఇవన్నీ వారి వారి సంస్కారాలు, వారి యొక్క కోరికలను బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ ఒకటి, సాయిబాబా భక్తులు ఆనాడైనా ఈనాడైనా ధనాన్ని కోరుకోకూడదు, కీర్తి ప్రతిష్టలు కోరుకోకూడదు. అది నిజమైన భక్తి, బాబాగారు కోరుకునే భక్తి. డబ్బుకి భక్తికి అస్సలు లంకె కుదరదు. మరి ఆనాటి సాయి భక్తుల అందరినీ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వారికి 1000 లక్షలు వసూలు చేసి ఇచ్చి పంపిస్తున్నాం, వారు తీసుకుంటున్నారు. మరి ఇది భక్తి కిందకి వస్తుందా? బాబాగారికి ఆనందాన్ని కలిగిస్తుందా? బాబాగారు కోరుకున్నది ఇదేనా? తన భక్తులు తన పేరుతో లక్షల కోట్లు సంపాదించుకొని ఐహిక సుఖాలు అనుభవించాలనేది కోరుకుంటాడా ఏ గురువైనా అని ఆలోచించుకోవాలి. ఆనాటి సాయి భక్తుల కుటుంబాలని పరిచయం చేయడంలో తప్పు లేదు, అలాగే బాబాగారి వస్తువులను తీసుకొచ్చి పరిచయం చేయడంలో తప్పు లేదు. కానీ వాటి పేరుతో డబ్బులు వసూలు చేయడం అనేది ఎంతవరకు సబబు? అందులో బాబా లాంటి గురు మార్గంలో, పరమ వైరాగ్యాన్ని ఆచరించాల్సిన గురు మార్గంలో, గురువు తప్ప అన్యమైనది ఏదీ వద్దు అని నిర్ణయించుకోవాల్సిన గురు మార్గంలో డబ్బు ప్రధానంగా, అందులో ఆనాటి ఆ సాయి భక్తుల కుటుంబాలలో డబ్బు ప్రదానం చేసేయడం, మనమే వాటిని నేర్పించడం, బాబాతత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం మనం అని ఆలోచించినప్పుడు బాధేస్తుంది. కానీ ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఊరుకున్నాడు అని అంటే అది మన కర్మ తప్ప, బాబాగారు కూడా తప్పించలేని కర్మ తప్ప. ఎందుకంటే ఆనాడే ఆయన ఉన్నప్పుడే 50 రూపాయలు ఇస్తే
బడే బాబా తీసుకున్నాడు. 10-20 ఇస్తే తాత్యా తీసుకున్నాడు. 1-2 ఇస్తే వేరే వాళ్ళు తీసుకున్నారు. వద్దన్లా, మాకెందుకు బాబా ఇవన్నీ, డబ్బులు ఎందుకు మాకు, రేగేలాగా తరకడిలాగా మాకు ఇవన్నీ అక్కర్లేదయ్యా, నీ అనుగ్రహం ఉంటే చాలు, ఆశీర్వాదం ఉంటే చాలు అనలేదు. తీసుకున్నారు. బాబాకు తెలుసు వారికి ఇంకా లౌకిక వాంఛలు ఉన్నాయి, సుఖాల మీద కోరిక ఉంది కాబట్టి ఇచ్చాడు. అవి వారు అనుభవిస్తే తప్ప వాటిల్లో వారి విరక్తి పుట్టదు. అనుభవించి అనేక దెబ్బలు తిని దీంట్లో ఏ సుఖము లేదు అని అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు బాబా పాదాలు పట్టుకొని మాకు ఈ ధనం వద్దు, ఈ కోరికలు వద్దు, ఈ కీర్తి ప్రతిష్టలు వద్దయ్యా అని వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మహల్సాపతికి ఇచ్చినట్టుగా ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ మన అర్హతలను బట్టి, మన సంస్కారాలను బట్టి ఆయన అనుగ్రహం ఉంటుంది. మహల్సాపతికి మాత్రం అటువంటి ఏ విధమైన కోరిక లేదు కాబట్టి ఆయనకి 10 రూపాయల సంపాదన కూడా ఇవ్వకుండా, ఆయన సంపాదించుకుంటే కూడా వద్దని చెప్పి, ఆయనకి ఏ రోజు 10 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా ఇవ్వకుండా, వాళ్ళ కుటుంబం పస్తులు పడుకుంటున్నా చూస్తూ ఊరుకొని, మహల్సాపతి మనసు బాగా దృఢంగా అయిన తర్వాత బ్రతికినా చచ్చినా బాబా చెప్పినట్టుగానే జీవిస్తాను తప్ప నా ఇష్ట ప్రకారంగా నేను ఏమీ కోరుకోను, ఆశించను అని దృఢపడ్డ తర్వాత అప్పుడు వారి కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. అలా మహల్సాపతి గారిని మోక్షానికి అన్ని విధాల సంసిద్ధపరిచి, నిద్ర ఆహారాలను కూడా మరిచి ఆత్మధ్యానంలో ఉండే సాధన కూడా నేర్పించి, రాత్రులు నిద్రపోతుంటే నిద్రపోకుండా చేసి, సంసారానికి దూరం చేసి, మళ్ళీ ఆ తర్వాత సంసారం చేయని పంపించాడు, అది వేరే విషయం. ఆయనకు మాత్రం మానసికంగా ఎటువంటి కోరిక లేదు, ఇంద్రియ సుఖాల మీద ఆశే లేదు, సంసారం చేయాలనే కోరిక లేదు. ఆ స్థితి వచ్చిన తర్వాత వంశోద్ధారకుడు కావాలి కాబట్టి, వంశం నిలబెట్టుకోవాలని భార్య తప్పిస్తుంది కాబట్టి వారి వంశం కోసం ఆయన్ని ఇంటికి పంపించాడు, భార్యతో సంసారం చేయమన్నాడు. అలా చేసినంత మాత్రాన అతని వైరాగ్యం చెక్కు చెదరదు అని బాబాకు తెలుసు కాబట్టి పంపించాడు. మీకు రహస్యం చెప్తాను, భక్తి ఈ సాంసారిక జీవితం కొంతమంది జీవితాల్లో చాలా గొప్పగా ఉంటుంది. అంటే సాంసారిక జీవితం వారి భక్తిని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. సంసారం సంసారంగానే ఉంటుంది, వారి భక్తిగానే ఉంటుంది. నేను భక్త తుకారం పుస్తకం గ్రంథం చదివితే చివరిలో తుకారం గారు వైకుంఠానికి పుష్పక విమానంలో వెళ్ళే సమయానికి ఆయన భార్య 3 నెలల గర్భిణి అని చదివాను, ఆశ్చర్యపోయాను. శ్రీకృష్ణ పరమాత్మ 8 మంది భార్యలు ఉన్నా సరే అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు. ఎలా అన్నారు? 8 మంది భార్యలు ఉన్నారు, సంతానం ఉంది, కానీ అస్ఖలిత బ్రహ్మచారి. అది ఒక మానసిక స్థితి, అది ఒక జ్ఞాన సంబంధమైనటువంటి వ్యవహారం. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ స్థితికి వెళ్ళిన వారికే తెలుస్తుంది. కానీ ఏవైనా అలాంటి చదివినప్పుడు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడానికి కొన్ని సాధనలు చేయాలి. గురువు అనుగ్రహంతో అవి ఫలిస్తే ఆ అనుభూతి తెలుస్తుంది. ఎస్, ఇది నిజమని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబాగారి భక్తులుగా ఉంటూ బాబాగారి లీలల్ని, అబ్బెబ్బే లీలలు ఉట్టిదేనండి, ప్రకృతి విరుద్ధంగా ఏమి జరిగే అవకాశం లేదు, కాబట్టి బాబాగారి లీలలు మేము నమ్మం, మేము బాబా భక్తులమే కానీ బాబాగారి లీలలను మేము నమ్మం అంటారు. అలా కూడా ఉన్నారు. కారణం ఏంటి? ఆ లీలలు ఏ స్థాయిలో జరుగుతాయి, ఎప్పుడు ఆ లీల జరుగుతుంది, ఎప్పుడు మహిమ జరుగుతుంది, పరమాత్మ శక్తి ఎప్పుడు ప్రకటమవుతుంది అనేది తెలియాలంటే కూడా కొంత సాధనలు ఉండాలి. సాధనలు చేసి దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అలాగా మహల్సాపతి గారు ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాడు, జితేంద్రియత్వాన్ని సాధించాడు బాబాగారి అనుగ్రహంతో. బాబాని అమితంగా ప్రేమించేవాడు. బాబా 2 సార్లు షిరిడి విడిచి వెళ్ళిపోతే ఎవరు పోయినా రాని బాబా మహల్సాపతి పోతే వచ్చేసాడు. ఎందుకని? భక్తుడి ప్రేమకు భగవంతుడు లొంగుతాడు. ఆయన్ని అంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక మహల్సాపతే. అందుకనే 3 రోజులు ఆయన ఒడిలో శరీరాన్ని వదిలేసి తన ఆత్మను బ్రహ్మాండంలో నిలిపి ఉంచి తిరిగి 3 రోజుల తర్వాత వచ్చాడు.
దానికి రకరకాల కారణాలు చెప్తారు. ఒకరు ఆత్మ శరీరం వేరనే లోకానికి తెలియజెప్పడానికి చేశాడంటారు. కొంతమంది కాదు, జగన్మాత దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఆమె రామకృష్ణ పరమహంస అనే భక్తుడు నాలో లయం అవ్వడానికి ఆరాటపడుతున్నాడు ఆయన శక్తుల్ని, ఆయన అవతార కార్యాన్ని నువ్వు తీసుకొని నిర్వర్తించమని జగన్మాత పంపించింది అని అంటారు. నేను ఇవన్నీ నమ్మను. ఎందుకని? బాబా ఒక చోట అంటాడు, నేనే జగన్మాతను అంటాడు. నేనే జగన్మాతను స్వయంగా బాబా చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన జగన్మాత దగ్గరికి వెళ్ళడం ఏంటి? అలాగే రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ముడి శక్తులు తీసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? సర్వశక్తిమంతుడు కదా. 16 ఏళ్లకే 19 ఏళ్లకే సృష్టి చేయగలిగిన వాడు. పంచభూతాలను సృష్టించాడు, నీరును నిప్పును సృష్టించాడు 19 సంవత్సరాలకే. ఆయనకు మరొకరి శక్తులు అవసరం ఏంటి? కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు అదంతా కేవలం కాల్పనికం, ఎవరికి తోచింది వాళ్ళు ఊహించి రాసినటువంటివి. జాగ్రత్తగా ఆలోచిస్తే బాబా స్వయం ప్రకటమైనటువంటి దత్తావతార స్వరూపం. ఆయన 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడని స్వయంగా ఖండోబా చెప్పాడు. అంటే 4 సంవత్సరాల నుంచే తపస్సు చేసిన మహానుభావుడు అని చెప్తున్నారు. కాబట్టి ఆయన పుట్టుకతోటే పరిపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ శక్తివంతుడని తెలుస్తుంది, శ్రీకృష్ణ పరమాత్మలాగా. కాబట్టి ఆ విధంగా మహల్సాపతి ప్రేమకు లొంగాడు. మహల్సాపతి పిలిస్తేనే వచ్చాడు తిరిగి షిరిడీకి. అలాంటి మహల్సాపతి అంటే బాబాకు చాలా చాలా ప్రేమ. మహల్సాపతి గారు బాబాగారిని ఆశ్రయించి పరిపూర్ణమైన వైరాగ్యాన్ని కూడా సాధించి మోక్షానికి కావాల్సిన అన్ని అర్హతలు సంపాదించుకొని ఏ రోజు బాబాగారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆర్థిక ప్రయోజనం కానీ హార్దిక ప్రయోజనం కానీ ఆయన దగ్గర ప్రత్యేక గౌరవం కానీ ఏమీ లేదు. ఎప్పుడు ఆయన దగ్గర కూర్చునేవాడు, అంతే మౌనంగా కూర్చునేవాడు. బాబాగారు ఆయనకు అనేక అనుభవాలు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో బాబాగారి మాటను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి చిన్న చిన్న ఇబ్బందులు పడి ఎదుర్కొని అనుభవ జ్ఞానం పొంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జజూరి యాత్ర అని ఖండోబా మూలస్థానానికి యాత్రకు వెళ్ళే సమయంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆ వెళ్ళే సమయంలో కలరా వ్యాధి వ్యాపించి ఉందని చెప్పి వెళ్ళడానికి పర్మిషన్ రాకపోతే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 5 మందికో 6 మందికో బాబాగారు అనుమతి తీసుకుంటే వెళ్ళి పర్వాలేదు, నీ వెనకాలే నేను ఉంటాను అని చెప్పి ఆ భయం ఇచ్చి పంపిస్తాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక చోట ఆ ఊరి కులకర్ణి అంటారేమో, వీరితో పాటు వెళ్ళిన వల్ల ఒకరికి పర్మిషన్ లెటర్ లేదు. మహల్సాపతితో పాటు వచ్చిన వల్ల ఒకరికి పర్మిషన్ లెటర్ లేదు. అక్కడ ఆప్ చేస్తారు పోలీసులు. ఆ ఊరి కులకర్ణి అనుమతి తీసుకుంటే వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ మహల్సాపతి గారు ఆ కులకర్ణి దగ్గరికి వెళ్తే ఆ కులకర్ణి, ఆ ఊరి మున్సబ్బో కులకర్ణి, అక్కడ కొన్ని కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలు కొట్టు అప్పుడు ఇస్తాను అంటాడు. సరే అని మహల్సాపతి గారు గొడ్డెలు తీసుకొని కట్టెలు కొడుతుంటే ఎన్ని గొడ్డెలు తీసుకున్నా ఆ గొడ్డెలి కర్ర నుంచి పైకెత్తగానే ఊడిపోయి పడిపోతుంది. 1, 2, 3 సార్లు అలా పడిపోయింది. ఆశ్చర్యపోయాడు ఆ కులకర్ణి. ఏమిటిది అంటే, ఆయన బాబాగారి గొప్ప భక్తుడండి, ఆయనని మీరు ఈ విధంగా కష్టపెడితే బాబా ఒప్పుకోడు కదా, అలా చేయడం తప్పు, మీరు బాబా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటే వెంటనే మహల్సాపతికి క్షమాపణ చెప్పుకొని అతనికి అనుమతి పత్రం రాసిచ్చి పంపిస్తారు. అలా మహల్సాపతిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు బాబాగారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో బాబాగారు మహల్సాపతి కుటుంబాన్ని ఆదుకొని చివరికి మహల్సాపతిని తీసుకెళ్లే సమయంలో ఒకరోజు ముందే మహల్సాపతి స్వప్నంలో దర్శనమిచ్చి రేపు నేను తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. ఆ గురువు ఎంత గొప్పవాడు, శిష్యుడు ఎంత గొప్పవాడు. ఎవరైనా వచ్చి రేపు నేను తీసుకెళ్తా అంటే మనమైతే వస్తామంటావా? బాబా అప్పుడేనా, ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాబా, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, మనవాళ్ళు ఉన్నారు, ఆడుకోవాలి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకా ఏం అనుభవించలేదు, అవి అందరికీ జాగ్రత్తగా పనిచేయాలి, ఒక 4 రోజులు టైం లేదా 1 సంవత్సరం టైము అని ఏదో ఒకటి భయపడిపోతాం. ముందు అసలు భయపడిపోతాం.
కానీ మహల్సావతి భయపడలా. వెంటనే కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి, బాబాగారు రేపు నన్ను తీసుకుపోతున్నారు, అందరూ ఆనందంగా ఉండండి, ఎవరు బాధపడొద్దు, చక్కగా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండండి, నామస్మరణ చేస్తూ నేను శరీరం విడిచిపెట్టాలి అని చెప్పి, తుకారాం మహాత్ముడు శరీరం విడిచిపెట్టేటప్పుడు పాండురంగడు ఏ విధంగా ముందే తెలియజేశాడో, తెలియజేయడమే కాదు సూక్ష్మ రూపంగా ఆ చంద్రభాగా నది పక్కనే దేవలోకాన్నంతా కిందికి దించి, దేవతలందరినీ కిందికి దించి ఒక వారం రోజులు ఉత్సవాలు జరిపించి ఆ తర్వాత తుకారాంని తీసుకెళ్తాడు సశరీరంగా. ఆ విధంగా బాబాగారు ముందే చెప్పడం, మలసపతి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం, కుటుంబ సభ్యులు కూడా 10 మందికి చెప్పి అందరూ కలిసి కూర్చొని భగవన్నామస్మరణ చేస్తూ ఉండగా మలసపతి కూడా రామనామస్మరణ చేస్తూ శరీరం విడిచిపెట్టని రాయబడింది. ఎన్నున్నాయో వీటిల్లో తెలుసుకోవాల్సినవి. మహల్సపతి బాబా భక్తుడు, బాబా ఆయనకు మోక్షాన్ని ఇస్తున్నాడు. ఆయన చేసిన నామస్మరణ రామనామస్మరణ. చాలామంది సాయి భక్తులు తెలుసుకోవాలి, బాబా గారిని బాబా సాయిబాబా అనాలి, సాయిబాబా అనాలి, ఇంకేమనకూడదు. ఇంకేమన్నా అంటే బాబాగారు ఒప్పుకోరనేమో, ఇంకేమన్నా అంటే బాబాగారు కొడతారనేమో, ఇంకేమన్నా అంటే నా నామం కాకుండా వేరే దేవుని నామం జపిస్తున్నావు, నిన్ను నేనెందుకు ఉద్ధరించాలని వదిలేస్తాడనేమో. ఇలా ప్రచారాలు చేసేసారు ఇష్టారాజ్యంగా. ఇప్పుడు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు అలాగా. బాబాగారి భక్తులు వేరే దేవుని తలచకూడదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మహల్సాపతి రామనామ జపం చేస్తున్నాడు, మోక్షాన్ని ఇచ్చినవాడు సాయిబాబా. ఈ వేదాలు, ఈ రోగాలన్నీ మనకు కానీ ఆయనకే ఉంది. రాముడు వేరు బాబా వేరా, కృష్ణుడు వేరు బాబా వేరా, సూర్యుడు వేరు బాబా వేరా, చంద్రుడు వేరు బాబా వేరా, పంచభూతాలు వేరు బాబా వేరా, పరబ్రహ్మ వేరు బాబా వేరా, శివుడు వేరు బాబా వేరా, అమ్మవారు వేరు బాబా వేరా. ఇవన్నీ రూపాలండి బాబు. నా రూపం, మీ రూపం, అన్ని రూపాలలాగే. ఈ రూపాలన్నీ మాయే, ఉట్టిదే, వెళ్ళిపోతాయి. ఆ రూపాల లోపట ఉంది అసలుది, అది ఒక్కటే కదా. అది కదా బాబా అంటే. బాబా అంటే 3 మూల దేహం కాదురా అని చెప్పాడు కదా. మరి ఎవరు? చైతన్యం. ఆ చైతన్యం రాముల్లో ఉంది, ఆ చైతన్యం కృష్ణుల్లో ఉంది, ఆ చైతన్యం శివుల్లో ఉంది, ఆ చైతన్యమే అమ్మవారిలో ఉంది. కాబట్టే మనం రామన్న ఆయనే పలుకుతాడు, కృష్ణ అన్న ఆయనే పలుకుతాడు, ఎవరన్నా ఆయనే పలుకుతాడు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి బాబాని ఏ రూపంలో కొలిచినా, ఏ నామంతో పిలిచినా పలుకుతాడు అనేది తెలుసుకోవాలి. ఆ విధంగా మహల్సాపతి అనే భక్తుణ్ణి అన్ని విధాలుగా తీర్చిదిద్ది మోక్షానికి అర్హతను ప్రసాదించి చివరికి మహల్సాపతి గారికి మోక్షాన్ని ప్రసాదించారు. బాబాగారి భక్తుల్లో మానవజన్మ పరమార్థం సాధించినటువంటి మహానుభావుడు, గొప్పవాడు, జీవిత లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించిన సాయి భక్తుడు మహల్సాపతి. రేపు మరొక భక్తుడి గురించి తెలుసుకుందాం. సాయిరామ్.